Hello everyone, welcome back to my channel. Let's prepare. Today onwards I am going to make the videos regarding 10th class maths. So 10th maths లో ఈజీగా స్కోర్ ఎలా మనం గెయిన్ చేయొచ్చు అనేది ఈరోజు నుంచి నేను మీకు వీడియోస్ రూపంలో పంపిస్తాను. సో ఇక్కడ మనకి 90 ప్లస్ ఈజీగా చాలా ఈజీగా అవుట్ ఆఫ్ 100 90 ప్లస్ ఈజీగా ఎలా తెచ్చుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. దెన్ వి గో 95 నెక్స్ట్ ఇంకా మ్యాక్సిమం స్కోర్ చేయడానికి స్కోప్ ఎక్కడ ఉందో లేటర్ విల్ డిస్కస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా స్కోర్ ఎక్కడ స్కోప్ ఉందని ఐడెంటిఫై చేయాలి. సో దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి పేపర్ ప్యాటర్న్ 100 మార్క్స్ అనేది అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా ఎలా డివైడ్ అయి ఉన్నది విల్ సీ వన్స్. ఓకే, సో అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే ఏంటి అసలు? సో ఒక మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఉందా, క్వశ్చన్ పేపర్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ ఒకే మోడల్లో ఉండవు. కొన్ని ఫైండ్ ద వాల్యూ అంటాడు, కొన్ని షో దట్ అంటాడు, కొన్ని ప్రూవ్ దట్, కొన్ని గివెన్ డేటా ఇచ్చి ఫైండ్ అవుట్ ఆర్ ఫైండ్ అవుట్ ద రిలేషన్. డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో అకాడమిక్ స్టాండర్డ్స్ ని ఇక్కడ మనకి 5 కేటగిరీస్ డివైడ్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ కేటగిరీ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కువ సాల్వింగ్ మెథడ్స్ లో ఉంటాయి. అది దానికి వెయిటేజ్ వచ్చేసి ఎక్కువ 40 మార్క్స్ ఉన్నది. నెక్స్ట్ రీజనింగ్ అండ్ ప్రూఫ్ లైక్ షో దట్, ప్రూవ్ దట్ అంటే ఆ డెరివేషన్ మోడల్లో వెళ్ళేది 20 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ కమ్యూనికేషన్ అంటే ఒక 2 డేటాస్ రిలేటెడ్గా ఒకదానికి కమ్యూనికేషన్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని నుంచి మనం ఏంటి అర్థం చేసుకున్నాం, అదే జనరల్గా ఇంగ్లీష్లో అలా యూజ్ చేస్తాం. ఇక్కడ కమ్యూనికేషన్లో మ్యాథ్స్లో మనకి ఎలా వస్తుంది అనేది కమ్యూనికేషన్ కింద వస్తుంది, అదో 10 మార్క్స్. అలాగే కనెక్షన్స్ అంటే బిట్వీన్ 2 చాప్టర్స్ ఏదైనా కనెక్షన్ ఉందా, ఒక చాప్టర్ నుంచి ఇంకో సపోజ్ సెట్స్ అనే టాపిక్లోంచి ఇంకేదైనా టాపిక్ని ఇన్వాల్వ్ చేసి దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ తయారు చేయడం, అలా ఏదైనా ట్రిగోనోమెట్రీ ఇంకేదైనా చాప్టర్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ అలా రిలేటెడ్ ఎన్ని కనెక్షన్స్ అనమాట. సో అదొక 15 మార్క్స్. నెక్స్ట్ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. సో ఏదైనా డేటాని విజువల్గా రిప్రజెంట్ చేయడం, లైక్ గ్రాఫ్స్ ఉన్నాయి, స్టాటిస్టిక్స్లో మళ్ళీ మనకి గ్రాఫ్స్ ఉంటాయి, పాలినామియల్స్లో గ్రాఫ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ 15 మార్క్స్. సో అన్నిటికన్నా ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉన్నది అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్కి 40 మార్క్స్ ఉంది. సో అంటే మనం ఓవరాల్ మనకున్న 14 చాప్టర్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేస్తే 40 మార్క్స్ వస్తాయి. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే అకార్డింగ్ టు క్వశ్చన్ పేపర్. సో క్వశ్చన్ పేపర్ మనకి 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ ఇలా 4 కేటగిరీస్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ 8 మార్క్స్లో మనకి ఏ చాప్టర్స్ చూస్తే 8 మార్క్స్ మనకి కవర్ అయిపోతాయి అనే దాన్ని నేను కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్. దెన్ లైక్ 4 మార్క్స్, 2 మార్క్స్, ఫైనల్లీ 1 మార్క్ అలా. సో ఇక్కడ మినిమం వీ హ్యావ్ టు నో వాట్ ఆర్ అకాడమిక్ స్టాండర్డ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అది అనేది. సో ఇక్కడ AS1 అనగానే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఐడెంటిఫై అవుతుంది. ఓకే, సో 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఎన్ని ఉంటాయి టోటల్గా? 5 క్వశ్చన్స్ అనేవి మనకు వస్తాయి. సో ఆ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ విచ్ చాప్టర్స్ వీ హ్యావ్ టు నో. సో 5 క్వశ్చన్స్ ఫ్రమ్ విచ్ చాప్టర్స్. ఓకే, సో మనకి ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం టార్గెట్ చేద్దాం. సో ఎందుకు అంటే మనకి ఇక్కడ 8 మార్క్స్ అనేవి 5 క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో ఇది మనం ఈజీగా కంప్లీట్ అయిపోతుంది, 40 మార్క్స్ మన చేతిలో ఉండేటట్టు. సో 5 చాప్టర్స్ చేస్తే 5 చాప్టర్స్లో మళ్ళీ పర్టికులర్గా అకాడమిక్ స్టాండర్డ్స్ వైజ్ వెళ్తే ఇంకా ఫిల్టర్ అవుతాయి అనమాట. సో పర్టికులర్గా 5 చాప్టర్స్ చేస్తే మనకి 8 మార్క్స్ అనేది ఒక్కొక్క చాప్టర్ నుంచి కంప్లీట్ చేసుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ 29th క్వశ్చన్ ఏతో మనకు స్టార్ట్ అవుతుంది ఎస్ఏ, లైక్ 8 మార్క్స్. సో 29A ఏంటి, 29B ఏంటి? సో ఇక్కడ విచ్ ఈజ్ ఈజీ అనేది మనం చూస్ చేసుకోవాలి. సో అకార్డింగ్ టు మోస్ట్ ఈజీ చాప్టర్స్ మనం తీసుకుంటే ఇక్కడ 29, 30, 31, 32, 33 ఆల్రెడీ నేను కేటగిరీ చేశాను అకార్డింగ్ టు మై స్టూడెంట్స్ అనాలిసిస్. లైక్ స్టూడెంట్స్కి ఏంటి ఈజీగా ఉంటుందని మాకు టీచర్స్కి ఐడెంటిఫై ఉంటుంది కాబట్టి ఇక్కడ అదర్ చాప్టర్ డిఫికల్ట్ చాప్టర్ అనేది నెక్స్ట్ ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈజీగా ఉండేవి ఏంటేంటో ఫినిష్ చేద్దాం. సో 29Aలో ఫస్ట్ ఏం చేస్తే మనకి 8 మార్క్స్ ఈజీగా వస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చాప్టర్ మనకి రియల్ నెంబర్స్, ఇక్కడ ఒకటి రియల్ నెంబర్స్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్, నెక్స్ట్ ఇంకోటి వచ్చి ప్రాబబిలిటీ, అండ్ ఫైనల్లీ పాలినామియల్స్. అంటే మోస్ట్ ఈజీ అంటే వెన్ కంపేర్ టు ఇక్కడ రియల్ నెంబర్స్తో ఇంకోటి
మనకి ఏమొస్తుందంటే ప్రోగ్రెషన్స్ వస్తుంది. సో దాంతో పోల్చుకుంటే ఈ క్వశ్చన్స్ మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ పాలినామియల్స్ ఉంది, ఇక్కడ పాలినామియల్ ఇంకో అదర్ క్వశ్చన్ సిమిలర్ ట్రయాంగిల్స్ వస్తుంది. సో దాంతో పోల్చుకుంటే ఇది ఈజీ అనమాట. సో అలాగా డిఫరెంట్ గా మనం ఐడెంటిఫై చేసుకుంటే ఈ 5 చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ మోడల్లో ఉంటాయి అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఈజీగా ఎలా మనం 40 మార్క్స్ అనేది కంప్లీట్ చేసుకో. ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. 8 మార్క్స్ ఏ క్వశ్చన్స్ మనం చూడాలి. సో అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ గా AS2. సో AS2 అంటే ఏంటి మనకి రీజనింగ్ అండ్ ప్రూఫ్. సో AS2లో రీజనింగ్ అండ్ ప్రూఫ్ నుంచి ఈ చాప్టర్ లో ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ఏ మోడల్లో ఉంటాయని మనం డిస్కస్ చేద్దాం. సో 8 మార్క్స్ మనం కంప్లీట్ చేసుకోవాలి. సో ఏంటంటే రీజనింగ్ అండ్ ప్రూఫ్. సో ఈ చాప్టర్ నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే షో దట్ ఆర్ ప్రూవ్ దట్ సమ్ నెంబర్స్ ఇస్తాడు. షో దట్ అని చెప్పి ఇర్రేషనల్, ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. సో ఇందులో మళ్ళీ మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మోడల్ ఏంటంటే సింగిల్ ఇస్తాడు, లైక్ √5, ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్, ప్రూవ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్, ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. సో ఇలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కాంబినేషన్, లైక్ 2√3 ప్లస్ √7 ఈజ్ ఇర్రేషనల్, ఆర్ఎల్స్ √5 ప్లస్ √11 ఈజ్ ఇర్రేషనల్. అలా కాంబినేషన్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఇస్తాడు. సో ఇదనమాట. ఇది షో దట్ ఇర్రేషనల్. ఈ మోడల్ అకాడమిక్ స్టాండర్డ్స్ 2 అనమాట. రీజనింగ్ ప్రూఫ్ నుంచి మనకి 8 మార్క్స్ కంప్లీట్ అవుతుంది రియల్ నెంబర్స్. సో మనకి ఇది చెయ్యాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అనేది డెఫినేషన్ తెలియాలి. ఓకే, సో వాట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, వాట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ తెలియాలంటే దానికన్నా ముందు వాట్ ఈజ్ రేషనల్ నెంబర్ తెలియాలి, రైట్? సో వాట్ ఈజ్ రేషనల్ నెంబర్? సో మన 6th నుంచి మనం నేర్చుకుంటున్నాం. వాట్ ఈజ్ రేషనల్ నెంబర్? A number which can be expressed in the form p/q, where q not equals to 0. So the number which can be expressed in the form p/q, where pq are integers and q not equals to 0, are defined as rational numbers. So rational numbers ni a letter తో denote చేస్తాం, q letter తో denote చేస్తాం, రైట్? సో numbers ని p/q ఫార్మ్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ ఏంటి, లైక్ 2/3 -5/7 ఇంటీరియర్స్ కదా, అన్నీ ఉంటాయి కదా. సో లైక్ -110/1007. సో ఇక్కడ ఏదైనా అవ్వచ్చు, రైట్? p/q, లైక్ p/q ఫార్మ్ లో ఉండాలి, q షుడ్ నాట్ బి 0. దెన్ వాటిని రేషనల్ నెంబర్ అంటాం. సో నా వాట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్? సో ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి? సో ద నెంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ p/q ఫార్మ్ లో ఎక్స్ప్రెస్ చేయలేని నెంబర్స్ ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. రేషనల్ నెంబర్ దేంతో డినోట్ చేస్తాం? క్యూతో. ఇర్రేషనల్ నెంబర్ ని మనం Q' తో డినోట్ చేస్తాం, ఆర్ ఎస్. సో ఇవి ఎలా ఉంటాయి? ఇర్రేషనల్ నెంబర్ p/q లో మనం విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్, p/q మనలో ఎక్స్ప్రెస్ చేయలేం, p/q ఫార్మ్ లో మనం ఎక్స్ప్రెస్ చేయలేం. సో అవి ఎలా ఉంటాయి? లైక్ √2, √3, సర్డ్స్ ఈ ఫార్మ్ లో ఉంటాయి అన్నమాట. సో ఇవేంటి మనకి ఈ p/q ని టెర్మినేటింగ్ అయిపోతాయి, లేదా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అని ఉంటాయి. సో ఇందులో మనకి డిఫరెంట్ ఉంటాయి. ఇవేంటి? దీస్ ఆర్ నాట్, ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ అవ్వవు. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ స్క్వేర్ రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయలేం అనమాట. సో వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. సింప్లీ ద నంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ p/q ఆర్ నోన్ యాజ్ ఇర్రేషనల్. మనం జస్ట్ డెఫినేషన్ తెలుసుకుంటే సరిపోతుంది. అయితే మనకి ఇప్పుడు ఎస్ఏ క్వశ్చన్ 8 మార్క్స్ కి క్వశ్చన్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో 8 మార్క్స్ స్టెప్ వైజ్ అలా నీట్గా రాయాలి. ఏం రాస్తే మనకి ఇక్కడ సెకండ్ మోడల్లోనే ఫస్ట్ సింగిల్ నెంబర్, సెకండ్ ఏమో డబుల్ కదా. సో డబుల్లో మనం ఒక మోడల్ వచ్చి లాస్ట్కి మళ్ళీ సింగిల్ కూడా ప్రూవ్ చేస్తే 8 మార్క్స్ మనకి మిస్ అవ్వదు అనమాట. సో ఫస్ట్ మనం సింగిల్ మోడల్ నేర్చుకున్నాం. ఏంటి? షో దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. సో రియల్ నెంబర్స్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి AS2 కదా. సో AS2 అంటే ఏంటి? రీజనింగ్ అండ్ ప్రూఫ్. సో అందులో మనకి ఫస్ట్ మోడల్ తీసుకుందాం. ఏంటి? షో దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో సింగిల్ మోడల్ అనుకున్నాం కదా. సో √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే. సో టు ప్రూవ్, దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ఇప్పుడు ఏం తీసుకుంటాం అంటే దీన్ని రివర్స్లో వెళ్తాం.
సో రివర్స్లో వెళ్ళి ఫైనల్లీ అది రాంగ్ ఎగ్జిబిషన్ ప్రూవ్ చేసి మనం హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో టు ప్రూవ్ √5 ఈజ్ ఇర్రేషనల్. సో దీన్ని ఇర్రేషనల్ ప్రూవ్ చేయడానికి మనం కాంట్రడిక్షన్ పద్ధతిలో వెళ్తున్నాం. సో టు ప్రూవ్ √5 ఈజ్ ఇర్రేషనల్, లెట్ us assume అంటే ఏమని మనం అజ్యూమ్ చేస్తున్నాం, కన్సిడర్ చేస్తున్నాం. లెట్ us assume √5 ఈజ్ రేషనల్ నెంబర్. √5 ఈజ్ రేషనల్ నెంబర్ అని మనం కన్సిడర్ చేస్తున్నాం. రేషనల్ నెంబర్ అంటే ఏంటి? సో రేషనల్ నెంబర్ మీన్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ p/q వేర్ q నాట్ ఈక్వల్స్ టు 0. సో కదా, సో ఇప్పుడు p/q ఫామ్లో ఉంటే దాన్ని రేషనల్ అని అంటాం కదా. సో డెఫినేషన్ ప్రకారం సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ 10/15 అనే ఒక నెంబర్ ఉంది. సో ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్, రైట్, ఇన్ ద ఫార్మ్ p/q ఇంటీజర్స్ కదా. సో రెండిటికి ఫ్యాక్టరైజ్ చేస్తే లైక్ దే హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉన్నదనుకుంటే సపోజ్ 5 మీన్స్ ఏమొస్తుంది, 5 2s are 5 3s. సో దిస్ కెనాట్ బి సింప్లిఫైడ్ అగైన్, రైట్. ఇక్కడ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఇంకేమైనా ఉంటుందా? ఉండదు. సో విచ్ ఆర్ కోప్రైమ్ అనమాట. ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది రెండింటికి 1 అనమాట. సో ఎలా వస్తుంది అంటే ఒక రేషనల్ నెంబర్ని సింప్లిఫై చేయగానే ఇంకొక రేషనల్ నెంబర్ వస్తుంది. సో దోస్ టూ లైక్ ఈ రెండు మనకి కోప్రైమ్స్ అవుతాయి అన్నమాట. సో అలా ఇఫ్ we factorize, if we have common factor for p and q, then √5 can be written as √5 ఏ విధంగా రాయొచ్చు మరి, then √5 can be written as అప్పుడు ఏమవుతుంది, సింప్లిఫై అయిపోతుంది కదా, ఇంకో నెంబర్గా మారిపోతుంది కదా, దాన్నే మనం a/b అని అనుకుంటున్నాం. సో ఇక్కడ 2/3 వచ్చింది కదా, దానికి హెచ్సిఎఫ్ అనేది 1 అంటే అక్కడ ఏబిఆర్ కోప్రైమ్స్, హియర్ ఏబిఆర్ కోప్రైమ్ నెంబర్స్. ఓకే, అంటే ఇంకే ఫ్యాక్టర్స్ ఉండకూడదు. సో ఇక్కడ ఇది ఫస్ట్ థింగ్. సో ఇది ఒక పార్ట్, ఈ క్వశ్చన్లో ఇది 3 పార్ట్స్ డివైడ్ చేసి ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. రేషనల్ కన్సిడర్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే ఇంకో ఫార్ములా వస్తుంది, ఆ రెండు మరి మనకి కోప్రైమ్స్. సో ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్, సో స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది నెక్స్ట్ స్టెప్లో. సో ఇంతవరకు నోట్ చేసుకోండి, అదే స్క్రీన్ షాట్ తీసి కన్నా నోట్ చేసుకుంటే వింటూ రాస్తే మీకు బాగా గుర్తుంటుంది అనమాట. సో ఇది √5 అనేది a/b స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో √5 స్క్వేరింగ్ బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది, √5 హోల్ స్క్వేర్ మీన్స్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఏమవుతుంది 5. అలాగే a/b హోల్ స్క్వేర్ అంటే అది a²/b², అంతే కదా. సో స్క్వేర్ రూట్ పోతే 5 ఈజ్ ఈక్వల్స్ టు ఇది a²/b². సో నౌ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 5b² ఈజ్ ఈక్వల్స్ టు a². సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 5 × b² ఈజ్ ఈక్వల్స్ టు a². సో ఇది మన ప్రీవియస్ ఇర్రేషనల్ నెంబర్ కాన్సెప్ట్లో కొన్ని స్టేట్మెంట్స్ ప్రకారం ఇక్కడ అదే కాదు, మామూలుగా సింపుల్గా some 5 into some number like 2 into some number ఉంది, 2 into 8 is equals to 16 ఉంది. సో ఇక్కడ దీన్ని 16ని నేను 4² అని రాస్తున్నాను. అంటే 2 into some number is equals అంటే ఇక్కడ 4 2ని డివైడ్ చేస్తుంది కదా. సో లైక్ 2 divides 4, ఇక్కడ 4 అనేది డివైడ్ అవుతుంది కదా 2తో. సో 2 divides 4, ఓకే, అంటే 2 divides 4², 2 divides 4. సో ఇక్కడ ఆ కాన్సెప్ట్ ప్రకారం అంటే 2 divides 16 ఇక్కడ డివైడ్ చేస్తుంది, 2 into 8 కదా 16. అదే దాన్ని a² రాసుకుంటే ఆ 4ను కూడా 2 కూడా డివైడ్ చేస్తుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ 2 ఇక్కడ మనకి 5 ఉంది. అంటే ఇక్కడ ఏంటి, 5 divides a², 5 divides a². సో ఇక్కడ స్క్వేర్ కదా, మళ్ళీ ఆ 4ని కూడా ఈ 2 డివైడ్ చేసింది కదా, అంటే ఇక్కడ 5 divides a. సో 5 divides a² బై స్టేట్మెంట్ 1 అని ఇక్కడ రాసుకోవచ్చు ఇర్రేషనల్ నెంబర్ కాన్సెప్ట్ ప్రకారం. సో 5 divides a. సో ఇదొక లెట్ ఇట్ బి 1 అని అనుకుందాం. ఓకే, సో సిమిలర్ కాన్సెప్ట్ మనకి మళ్ళీ రిపీట్ అవుతుంది. లెట్ ఇక్కడ a² కదా, లెట్ a ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 5c అనుకుంటున్నాను. ఇక్కడ 5 కదా, మనం 5c అనుకుంటున్నాం. అప్పుడు a ప్లేస్లో 5c అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. ఓకే, సో లెట్ a ఈజ్ ఈక్వల్స్ టు 5c ఇన్, దీని ఇలా మెయిన్ ఈక్వేషన్ 1 అనుకోండి. లెట్ a ఈజ్ ఈక్వల్స్ టు 5c ఇన్ 1. దెన్ అప్పుడు ఏమవుతుంది, 5b² ఈజ్ ఈక్వల్స్ టు
ఏ ప్లేస్లో ఏం వేస్తున్నాను 5c హోల్ స్క్వేర్. ఓకే, సో 5c హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 25c స్క్వేర్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 25 ఉంది, క్యాన్సిల్ చేస్తే 5 అంటే ఇక్కడ ఏమి ఇచ్చింది b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5c స్క్వేర్. ఇప్పుడు రివర్స్లో రాద్దాం, అంటే LHS RHS చేంజ్ చేద్దాం. 5c స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు b స్క్వేర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ అంటే ఏం రాసాం 5 డివైడ్స్ a స్క్వేర్ 5 డివైడ్స్ a. సో దీని కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నా, సేమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏలో ఇక్కడ ఏముంది b అంటే 5 డివైడ్స్ b స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో ఏదైనా రాస్తాం 5 డివైడ్స్ b. సో ఇక్కడ ఏమొచ్చింది 1లో 5 డివైడ్స్ a వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది 5 డివైడ్స్ b వచ్చింది. ఇప్పుడు 5 డివైడ్స్ a అండ్ b బై 1 and 2 ఏమైంది బై 1 and 2 5 డివైడ్స్ a and b. బట్ మనం వెనక్కి చూస్తే దీనికన్నా ప్రీవియస్లో విచ్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ a బై b సింప్లిఫై చేసాక ఏబీలు ఏమనుకున్నాం ఇక్కడ ఏబిఆర్ కో ప్రైమ్స్ అనుకున్నాం కదా. సో బై 1 and 2 ఏ 5 డివైడ్స్ a కామా b అదేమవుతుంది విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. సో అది కాంట్రడిక్షన్ అవుతుంది. ఎందుకు అక్కడ 5 అనేది ఏకి బికి కామన్గా మరి రాకూడదు, ఎందుకంటే ఏబీలు కోప్రైమ్ అని అనుకున్నాం కాబట్టి ఇక్కడ 5 అనేది రెండింటికి మరి కామన్గా రాకూడదు అనమాట. సో సిన్స్ ఏబిఆర్ కోప్రైమ్స్, సిన్స్ ఏ కామా బిఆర్ కోప్రైమ్స్. ఓకే, సో ఇక్కడ లాస్ట్లో 2 స్టేట్మెంట్స్ ప్రాపర్గా రాయాలి. ఏంటి, సో అలా ఎందుకు వచ్చింది విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ సిన్స్ ఏబిఆర్ కోప్రైమ్స్. అక్కడ ఏం రాయాలి దిస్ హ్యాపెన్స్, ఇలా ఎందుకు జరిగింది దిస్ హ్యాపెన్స్ డ్యూ టు అవర్, ఎందుకు అలా జరిగింది మనం రాంగ్ ఎజ్యూమ్ చేసుకోండి, డ్యూ టు అవర్ రాంగ్ ఎజ్యూమ్షన్. స్టార్టింగ్లో మనం ఏంటి ఎజ్యూమ్షన్ చేసుకున్నాం రాంగ్ ఎజ్యూమ్షన్, √5 ఈజ్ ఏమని తీసుకున్నాం రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. దిస్ హ్యాపెన్స్ డ్యూ టు అవర్ రాంగ్ ఎజ్యూమ్షన్స్, √5 ఈజ్ రేషనల్ నెంబర్ తీసుకోవడం వల్ల ఇదంతా జరిగిందండి. దిస్ హ్యాపెన్స్ డ్యూ టు అవర్ రాంగ్ ఎజ్యూమ్షన్, √5 ఈజ్ రేషనల్ నెంబర్. హెన్స్ ఫైనల్లీ ఏంటో ఏంటైతే హెన్స్ √5 ఈజ్ ఇర్రేషనల్, హెన్స్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, ఇలా రాంగ్ రేషనల్ నెంబర్ అని తీసుకోవడం వల్ల మనకి ఇలా కోప్రైమ్స్ కామన్ వచ్చింది, అలా రాకూడదు. సో అందుకు ఫైనల్లీ √5 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, సో ఇప్పుడు నేను √5 చెప్పాను కదా, సో సేమ్ కొంచెం షార్ట్ చేసి ఇంకొక నెంబర్ని 5 ప్లేస్లో ఇంకో నెంబర్ పెడదాం. ఏం పెడదాం సపోజ్ 7 పెడదాం. ఓకే, ప్రూవ్ దట్ √7 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, ఒక 2 minutes మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే, సో సేమ్ √5 చేశాను కదా, √7కి ఇప్పుడు నేను 2-3 times అరేంజ్ చేశాను కదా, అరేంజ్ చేయండి డైరెక్ట్గా చేస్తాం. సో అక్కడ సొల్యూషన్ స్టార్ట్ ఏం చేసాం టు ప్రూవ్ √7 ఈజ్ ఇర్రేషనల్ లెట్ us assume, ఏమని అజ్యూమ్ చేసాం లెట్ us assume √7 ఈజ్ రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. సో రేషనల్ నెంబర్ అంటే ఏమవుతుంది అది p/q ఫామ్ అవుతుంది. p/q ఫామ్ అయిందంటే ఇక్కడ ఏం చేయొచ్చు సింప్లిఫై చేయొచ్చు. దాని అర్థం ఏంటి ఇఫ్ వీ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ ఇఫ్ వీ ఫ్యాక్టరైజ్ అనేది సరిపోతుంది. ఇఫ్ వీ ఫ్యాక్టరైజ్ దెన్ అప్పుడు అదే p/q ఫ్యాక్టరైజ్ చేస్తే ఫైనల్లీ √7 అనేది ఏమొచ్చింది a/b అని వచ్చింది. సో a/b అని వచ్చిందంటే ఏమైంది అర్థం, ఇంతకన్నా మరి సింప్లిఫై చేయలేం, అంటే ఏబిఆర్ కోప్రైమ్స్. ఓకే, సో కోప్రైమ్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేయగానే ఏమవుతుంది అప్పుడు √7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a/b హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏమైంది 7 ఈజ్ ఈక్వల్స్ టు a²/b². అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 7b² ఈజ్ ఈక్వల్స్ టు a² వచ్చింది. సో దీనికే కదా ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో 7 డివైడ్స్ a² కాబట్టి బై స్టేట్మెంట్ 1 7 డివైడ్స్ a. సో ఒకటి వచ్చింది, 7 డివైడ్స్ a వచ్చింది, ఇంకోటి ఏమొస్తుంది 7 డివైడ్స్ b. సో అది అలా అది రావాలంటే ఏం చేయాలి లెట్ ఇక్కడ ఏ ప్లేస్లో లెట్ ఇక్కడ ఏం ప్లేస్లో ఏం తీసుకోవాలి లెట్
ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్, ఈ క్వశ్చన్ 7 కదా, 7C ఇన్ 1 కదా, ఆ 1 ఎక్కడ ఉంది మనకి, ఇది కదా మనకి 1, ఇది 1. సో ఇందులో వేసేస్తాం ఏ ప్లేస్లో 5C. అప్పుడు ఏమవుతుంది, 7B² ఈజ్ ఈక్వల్స్ టు 7C హోల్ స్క్వేర్ అంతే కదా. 7B² ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లేస్లో ఏం వేస్తున్నాను, 7C అంటే 49C². అంటే ఏమొచ్చింది, 7 జా క్యాన్సిల్ అయితే 7C. అంటే ఇక్కడ రివర్స్లో రాసుకుంటే ఏమొస్తుంది, 7C². ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 7B² ఈజ్ ఈక్వల్స్ టు A²ని 7, ఇక్కడ ఏ ప్లేస్లో A² ఏ వచ్చింది. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, B² ఉంది. అంటే ఏం రాయొచ్చు, 7 డివైడ్స్ B². నెక్స్ట్ 7 డివైడ్స్ ఇక్కడ రాసిద్దాం, 7 డివైడ్స్ B. ఇక్కడ 2 అయింది. సో ఇక్కడ 7 డివైడ్స్ 1, 7 డివైడ్స్ B. ఇక్కడ 1 ఏమో A, ఇక్కడ 2 ఏమో B. సో బై 1 and 2 ఏం చెప్పాలి, బై 1 and 2 7 డివైడ్స్ A and B, విచ్ ఈజ్ అదేంటది, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. సో ఎందుకు అలా వచ్చింది, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. వై, బికాజ్ ఎందుకు, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. సిన్స్ ఎందుకు, ఏబిఆర్ కోప్రైమ్స్, ఏబిఆర్ కోప్రైమ్. అసలు ఇదంతా ఎందుకు జరిగింది, దిస్ హ్యాపెన్స్ డ్యూ టు అవర్ రాంగ్ ఎగ్జిబిషన్. ఏంట ఎగ్జిబిషన్, √7 ఈజ్ ఇరాషనల్, therefore √7 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, సో ఇప్పుడు నేను √5 √7 నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, √3కి మీరు ట్రై చేయండి. అంటే ఏంటి, √7 ప్లేస్లో అలాగా 3 పెట్టుకోవడమే, √3 ఈజ్ ఈక్వల్స్ టు P/Q. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్ 3, ఇక్కడ 3. సో 7 డివైడ్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 3 డివైడ్స్. అక్కడ లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 7C కదా, ఈ క్వశ్చన్లో ఏమవుతుంది, ఏ ప్లేస్లో ఇక్కడ 7 ప్లేస్లో 3 పెడతాం. ఓకే, ఇక్కడ 3B², ఇక్కడేమో 3C హోల్ స్క్వేర్ చేస్తే 9C², 3 3 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ 3 వస్తుంది. అంటే ఇక్కడ 3 డివైడ్స్ కదా వచ్చింది, 3 డివైడ్స్ A, 3 డివైడ్స్ B, 3 డివైడ్స్ AB, విచ్ ఈస్ కాంట్రడిక్షన్. దిస్ హ్యాపెన్స్ డ్యూ టు అవర్ రాంగ్ ఎగ్జిబిషన్. ఎందుకు, అసలు ఏబీలు కోప్రైమ్ కాబట్టి అలా ఉండకూడదు. సేమ్ కాన్సెప్ట్, √5 √7 √3 ఇంకా √11 √13, ఇంకా మీరు ఒక 4-5 సార్లు చేసేస్తే ఇంకా అలా మైండ్లో గుర్తుండిపోతుంది. సో ఇది 1 మోడల్, 8 మార్క్స్లో. ఇది ఫస్ట్ మోడల్. 2 మోడల్స్ కదా అనుకున్నా, ఒకటి సింగిల్ మోడల్, ఇంకోటేమో కాంబినేషన్ ఈజీ. ఓకే, నౌ లెట్ us డిస్కస్ కాంబినేషన్ ఆల్సో. నౌ లెట్ us డిస్కస్ సెకండ్ మోడల్. సో ఫస్ట్ ఏమో సింగిల్, ఇదేమో డబుల్ అనమాట. సో సపోజ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇక్కడ మనం పాయింట్ గుర్తుంచుకోవాలి ఏంటంటే, సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్, డిఫరెన్స్ ఆఫ్ 2 ఇర్రేషనల్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్. సో అవి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏంటి, టు ప్రూవ్ √3 + √5 ఈజ్ ఇర్రేషనల్. సో సేమ్ ప్రాసెస్ అయితే ఒకటే. సపోజ్ √3 + √5 ఏమని తీసుకున్నాం, √3 + √5 ఈజ్ ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి కాబట్టి ఏమని తీసుకోవాలి, √3 + √5 ఈజ్ రేషనల్. సో రేషనల్ అంటే మీనింగ్ ఏంటి, రేషనల్ మీన్స్ √3 + √5 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ P/Q. Suppose √3 + √5 is a rational number, then √3 + √5 is equals to P/Q. Here Q not equals to 0 and PQ belongs to integers Z, right? So ఇది ఇంపార్టెంట్. సో సేమ్ రేషనల్ నెంబర్గా తీసుకు. ఇక్కడ ఏంటంటే ఈ మోడల్ని 2 టైప్స్లో చేయొచ్చు. సో ఫస్ట్ ఒక నెంబర్ నటు పంపించేయచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్, ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్. సో సేమ్ దానికి ఎలా చేస్తే అలాగే వస్తుంది ఆల్మోస్ట్. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ √3 + √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు P/Q హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏ ఫార్ములా వచ్చింది, A + B హోల్ స్క్వేర్ ఫార్ములా. మన ఫార్ములాస్ తెలుసు కదా, A + B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు A² + B² + 2AB, రైట్? సో ఇది ఇక్కడ అప్లై చేస్తాం. A² అంటే ఏంటి, √3 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతున్నాయి కదా, A² B². ఇంకోటి ఏంటి, 2AB అంటే 2 × √A × √B, √AB కదా. సో 3 × 5 రాయిస్తే డైరెక్ట్గా 15. మీరు స్టెప్ రాసుకోండి. సో ఇదేమవుతుంది, P² /
క్యూ స్క్వేర్. ఏ బై బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్, న్యూమరేటర్ డినోమినేటర్. సో ఇక్కడ ఏమైంది, స్క్వేర్ రూట్ పోయి ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ 5 మిగిలింది. సో 3 + 5 8. సో 8 + 2√15 ఈక్వల్స్ టు ఏమొచ్చింది, పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ వచ్చింది. ఓకే, సో మనకి ఈ క్వశ్చన్లో ఏం ప్రూవ్ చేయాలి, ఇర్రేషనల్ అనేది ప్రూవ్ చేయాలి. అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఇర్రేషనల్, రైట్ సైడ్ ఇంకోటి అలా కానిది ఉన్నది అనుకోండి, మనకి ఈజీ అవుతుంది. సో ఇక్కడ 8 ఉంది కదా, దీన్ని పంపించేస్తున్నాను. సో ఏమవుతుంది, 2√15 ఒక్కటే ఉంటుంది. 2√15 ఈజ్ ఈక్వల్స్ టు 8 నడి పట్టుకెళ్తే అది ఏమవుతుంది, +8 కదా, అది వెళ్తే -8. ఓకే, సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఉంది కదా. సో క్యూ స్క్వేర్ పీ స్క్వేర్, ఇది 8 క్యూ స్క్వేర్, అంతేనా. సో ఇక్కడ 2, సో 2 × √15 ఓన్లీ రేషనల్ నెంబర్ ఉంచేద్దాం. ఓకే, సో ఓన్లీ రేషనల్ నెంబర్ ఉంచేస్తే √15 ఒక్కటే ఉంచేసి దీనిని పట్టు తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది, 1/2. ఓకేనా. సో దీన్ని మనం వీ కెనాట్ ఫైండ్ ద స్క్వేర్ రూట్ కదా, సో ఇట్ ఈస్ ఏ నెక్స్ట్. సో ఇక్కడ ఈ ఫామ్లో వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏమైంది, పీ స్క్వేర్ -8q² బై 2q². సో ఫైనల్ అన్ని పీక్యూలో ఉన్నాయి. సో డినామినేటర్ 2q², పీక్యూలు ఏంటి, ఇంటీరియర్స్. సో విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా పీ స్క్వేర్, ఇదో రేషనల్, ఇదొక రేషనల్ నెంబర్, డిఫరెన్స్ కూడా రేషనల్. సో ఓవరాల్గా ఇది ఏమవుతుంది, రేషనల్ నెంబర్. సో ఆర్హెచ్ఎస్ ఈజ్ రేషనల్ నెంబర్ వచ్చింది. బట్ లెఫ్ట్ సైడ్ ఏముంది, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ ఉంది. సో ఇక్కడ ఏం రాయొచ్చు, వర్డ్స్ కామన్ అన్నమాట, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్, దేర్ ఫోర్ అవర్ అజ్యూమ్షన్ ఈజ్ రాంగ్, హెన్స్ √3 + √5 ఈజ్ ఇర్రేషనల్. ఈ క్వశ్చన్లో ఏదో ఒక దానికి మనం ఈ √3 కానీ √5 కానీ ఇర్రేషనల్ ప్రూఫ్ ముందు చేసాం కదా, అది చేస్తే 8 మార్క్స్ అలా పడతాయి అనమాట, ఇంకా మిస్ అవ్వదు అనమాట. ఓకే, సో ఇక్కడ సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఇంకోలా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటి, రెండింటిని ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేశాను. అలా కాకుండా ఇంకోటి మెథడ్లో ఏం చేయొచ్చు, ఒక నెంబర్ నాకు పట్టుకెళ్ళొచ్చు అని చెప్పాను కదా. అంటే ఎందుకు అంటే ఇక్కడ √15 మళ్ళీ ఇక్కడ చిన్న కాంట్రవర్సీ వస్తుంది, అది ప్రైమ్ నెంబర్ రావట్లేదు కదా. సో అందుకు ఇంకా క్లారిటీగా కావాలంటే √3 ఉంచి √5 అని పంపించేద్దాం. అంటే p/q - √5. నౌ ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్. ఓకే, సో అప్పుడేమవుతుంది, √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్, ఇది మళ్ళీ a - b హోల్ స్క్వేర్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది, p/q - √5. ఇక్కడ ఈ స్టెప్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. అంటే a - b హోల్ స్క్వేర్ ఏంటి, a² + b² -2ab కదా. అంటే p/q హోల్ స్క్వేర్ + b² అంటే ఏంటి, √5 హోల్ స్క్వేర్ -2ab × √5. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనకి ఏ ఫామ్లో వస్తుంది చూద్దాం, p². సో ఫైనల్లీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది, 3 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ p² బై q² +5 -2p/q √5 వచ్చింది. మనకి ఏం కావాలి, ఒక సైడ్ రూట్ నెంబర్ ఉంచుకోవాలి, రిమైనింగ్ అంతా అంటే రేషనల్ ఒక సైడ్, ఇర్రేషనల్ ఒక సైడ్. సో ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ ఇక్కడ √5 కదా, దాన్ని మైనస్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చేది. అప్పుడు ఏమవుతుంది, అది 2p/q √5 అయింది, ప్లస్ అయింది. ఇక్కడ 3 నడు పంపించేద్దాం. అప్పుడేమవుతుంది, p² బై q² +5 - 3 అంటే ఏమొస్తుంది, p² బై q² +2 వచ్చింది. ఇక్కడ మళ్ళీ వాల్యూ వస్తుంది, p² + 2q² బై q² వస్తుంది వాల్యూ. ఓకే, ఓన్లీ √5 ఉంచేసి 2p/q అటు పట్టుకెళ్ళిపోదాం. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఒక నెంబర్ ఇలా చేస్తే కొంచెం స్టెప్స్ ఎక్స్ట్రా వస్తాయి అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, √5 ఈజ్ ఈక్వల్స్ టు √5 ఈజ్ ఈక్వల్స్ టు 2p/q అటు పట్టుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది, q/2p. ఇంకా రిమైనింగ్ ఏముంది, p² + 2q² బై q², అంతేనా. సో ఇక్కడ qకి ఒకటి క్యాన్సిల్ అయింది, అంటే ఫైనల్లీ p² బై 2pq. సో ఫైనల్లీ pq's ఇంటీరియర్స్, ఇదొక ఇంటీరియర్స్ అంటే ఇది ఒక రేషనల్ నెంబర్, ఈ పైన రేషనల్ నెంబర్. ఫైనల్లీ RHS ఈజ్ రేషనల్ నెంబర్. ఇక్కడ బట్ LHS ఏముంది, LHS ఈజ్ √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో ఒకటి LHS రేషనల్, ఒకటేమో ఇర్రేషనల్. సో విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎందుకలా అయింది, దిస్ హ్యాపెన్స్ డ్యూ టు అవర్ రాంగ్ అజ్యూమ్షన్. ఏంటది, ఇర్రేషనల్. ఫైనల్లీ అవర్ రాంగ్ అజ్యూమ్షన్ ఈజ్ రేషనల్ నెంబర్, హెన్స్ √3 + √5 ఈజ్ రేషనల్ నెంబర్. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో 2 మోడల్స్ అనమాట. ఓకేనా.
సో ఓవరాల్గా ఇది 8 మార్క్స్ రియల్ నెంబర్స్ అన్నమాట. ఇంకొకసారి సెకండ్ మోడల్లో ఒకసారి రిపీట్ చేస్తాను, నెంబర్స్ చేంజ్ చేసి. సెకండ్ మోడల్లో ఇక్కడ √3+ కాకుండా ఒకటి రేషనల్ ఇంకొకటి ఇర్రేషనల్ తీసుకుందాం. ఓకే, ఇలా కూడా ఉంటాయి. సో 2 + √3. సో ప్రూవ్ దట్ ఇర్రేషనల్ అన్నాడు. సో ఏం చేస్తాం, సెంటెన్స్ కామన్, లెట్ us assume రేషనల్ నెంబర్. సో ఏమవుతుంది, 2 + √3 = సమ్ p/q. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ అవుతుంది. a+b² ఆ ఫార్ములా రాసుకుంటేనే మీకు క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. బట్ ఇక్కడ √3 ఫైనల్గా మనకి ఆ క్వశ్చన్లో కాంపోజిట్ నెంబర్ వచ్చింది. సో అందుకు ఆ మెథడ్లో వెళ్ళాం. సో ఇలా సింగిల్గా ప్రైమ్ నెంబర్ అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, 2 + √3² = p²/q². అంటే a+b² a² + b² + 2ab అంటే 4√3 = p²/q². 4 + 3 ఏమొస్తుంది, 7. అటు పట్టుకెళ్ళిపోండి. 4√3 = p²/q² -7 +7 కదా మైనస్. ఈ 4 ఒకటి ఉంది ఇక్కడ, దీన్ని అటు పట్టుకెళ్ళిపోండి. ఇంకా అవుతుంది అప్పుడు √3 = 4 అనేది 1/4. ఇక్కడ ఇంకా ఇవి యాక్చువల్లీ చిన్న చిన్న కాన్సెప్ట్ ఇది. ఓకే, సో డినోమినేటర్ q². సో ఎల్సిఎం తెలుసు కదా, 1 × q². సో 7 × q². సో ఫైనల్లీ ఇదేంటి, √3 ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ ఇది ఫైనల్గా ఇదేమవుతుంది, ఇంటీజర్స్, ఇదొక రేషనల్ నెంబర్, ఇదొక రేషనల్ నెంబర్. ఫైనల్లీ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ p/q, దట్ ఈస్ ఆల్సో ఏ rational number. So RHS is rational, LHS is irrational, which is contradiction. Therefore our assumption is wrong. Okay, so this combination of two models. ఇంకా మీరు మార్చి చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ఇదే మోడల్లో మీరు డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. √7 + √5 అని, 3 + √11 అని, ఇలాగ ఇంకో 2 మోడల్స్ ట్రై చేస్తే ఇది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఏంటంటే స్క్వేరింగ్ బోత్ సైడ్స్ అప్లై చేశాక a+b² ఫార్ములా అప్లై చేసి చిన్నది ఎల్సిఎం చేయాలంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, సో ఫైనల్లీ ఇది రియల్ నెంబర్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ సంబంధించిన వీడియో అనమాట. సో ఒక్క AS 2 నుంచి మనకి రియల్ నెంబర్స్ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. సో కమింగ్ నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ ఈజీగా ఉండేది రియల్ నెంబర్స్, కొంచెం డిఫికల్ట్ కాదు కానీ లిటిల్ బిట్, నాట్ సో డిఫికల్ట్, చిన్నదంతే. డెఫినేషన్స్ వస్తే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 29 తర్వాత 30th క్వశ్చన్ మనకి కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అది కాకుండా ఈజీగా కంప్లీట్ చేసుకుందాం. ఏంటని చెప్పాను నేను, 5 రియల్ నెంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ప్రాబబిలిటీ, స్టాట్, అట్ లాస్ట్ పాలినామియల్స్. ఇక్కడ నేను ప్రాబబిలిటీ కంప్లీట్ చేసుకుందాం. ప్రాబబిలిటీ, పాలినామియల్స్ రెండు ఈజీగా ఉంటాయి. ఫస్ట్ ప్రాబబిలిటీ ఈజీగా ఉంటుంది, ప్రాబబిలిటీ అయ్యాక నెక్స్ట్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ప్రాబబిలిటీ, ఇఫ్ పాసిబుల్ పాలినామియల్స్ ఆల్సో. Okay, thank you for watching my video. Please like the video if you feel really it's worthy. ఒక్క లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.